హలో అండి, ఈరోజు ఆలు చిప్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఒక 4 kgs ఆలు తీసుకున్నానండి. ఫస్ట్ మనం ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసేసుకొని దానికి తగినంత కల్లుప్పు వేసుకోవాలండి, దొడ్డుప్పు వేసుకోవాలి. వేసుకొని మనం సిమ్లో పెట్టేసుకోవాలండి. వేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి. అంతలోపు మనము ఆలుని పీల్ చేసుకొని స్లైసెస్గా చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకొని వాటర్లో వేసుకొని, ఇది పొటాటో స్లైసర్, దీంతో స్లైసెస్గా చేసేసుకోవాలి. ఇలా స్లైసెస్గా అవుతాయి. ఇవి వెంబటే వాటర్లో వేసేయాలి, లేకపోతే కాస్త కలర్ చేంజ్ అయ్యి వేరేలా ఉంటాయి. సో స్లైసెస్ చేసుకున్న వెంబటే వాటర్లో వేసేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి మనకు. ఇలా స్లైసెస్గా చేసేసుకోవాలి. ఇలా వాటర్లో వేసి పెట్టేసుకోవాలి. అంతలోపు మనకు వాటర్ మనం పెట్టేసుకున్నాం కదా, అవి బాయిల్ అవుతున్నాయి. అందులో ఇవి వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి ఈ పొటాటో స్లైసెస్ అన్నీ వేసేసుకోవాలి ఇందులో. ఇలా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత చూస్తే మనకు ఇలా వైట్ పొంగులాగా వస్తుంది. అప్పుడు తీసేసుకోవచ్చు, మనము సరిపోతుంది, కుక్ అయినట్టే. ఇప్పుడు మనం తీసేసుకొని ఈ జాలి దాంట్లో వేసేసుకోవాలి. మనం ఆరబెట్టేసుకోవాలండి. వేడిగా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆరబెట్టేసుకుంటే ఒకదానికొకటి అంటకుండా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా నీట్గా వచ్చేస్తాయి. ఒక 2-3 డేస్ మనం తర్వాత ఎండలో పెట్టేసుకుంటే ఇలా మంచిగా అవుతాయి. మనం ఎంచక్క 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. స్నాక్స్ లాగా వాడుకోవచ్చు. లంచ్కి కూడా సైడ్ డిష్గా బాగుంటుంది. క్రిస్పీగా ఉంటాయండి మనకు పొటాటో చిప్స్. ఇప్పుడు నేను ఒకసారి ఫ్రై చేసి చూపిస్తాను నాకు వచ్చాయి అయ్యేవి ఎలా ఉన్నాయో. ఇలా ఇష్టం అండి. వైట్ అంటే వైట్ కలర్లో చేసుకోవచ్చు, ఇలా లైట్ బ్రౌన్ కలర్లో కూడా, మన ఇష్టం అది. ఇలా అంత చిప్స్ అయిపోయాక కాస్త సాల్ట్ వేసుకొని, కాస్త రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ ఆలు చిప్స్ రెడీ అండి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.